కెన్ యూ మేక్ ఎ గెస్? ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ వాల్యూమ్ మీరు వెబ్సైట్ చూడండి nscindia.com. దీంట్లో ఇట్ ఇస్ వెరీ బిగ్ డేటాబేస్. దీన్ని ఫస్ట్ దానికంటే మనకు ఇండెక్స్ గురించి మనకి ఐడియా ఉంది. ఇండెక్స్ తెలుస్తుంది. సో వాట్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ఎస్సి? ఎన్ఎస్సిలో ఉన్న ఇండెక్స్ అసలు ఇండెక్స్ అంటే ఏం చెప్పుకోండి ఫస్ట్ విషయంగా. వాట్ మీన్ బై ఇండెక్స్? అసలు ఇండెక్స్ ఎందుకు అవసరం? క్లాస్ నుంచి బయటకు వెళ్తున్నారు, ఎవరు అడుగుతారు ఇవాళ ఏం జరిగింది, ఇవాళ ఏమైంది సార్ మార్కెట్లో అంటారు. మీరు ఎలా ఏం చెప్తారు? వాళ్ళకి తగ్గిందా పెరిగిందా ఎలా చెప్తారు? అది కొన్ని వందలు సపోజ్ 2000 షేర్స్ ఉన్నాయి బిజినెస్, 2000 కంపెనీస్ ట్రేడ్ అవుతాయి. 2000 షేర్లు కంపెనీ తీసుకున్న పెరిగింది తగ్గింది క్యాల్కులేట్ చేయలేదు కదా. ఎట్లా? ఒక ఇండెక్స్ అనేది కావాలి. ఆ ఇండెక్స్ బట్టి చెప్పేస్తారు. ఇండెక్స్ బట్టి ఇండెక్స్ తగ్గిందా లేదా. ఇండెక్స్ అనేది ఒక మార్కెట్ మూవ్మెంట్ మెజర్ చేయడానికి, మార్కెట్ మూవ్మెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మార్కెట్ మూవ్మెంట్. సో ఎన్ఎస్సి ఒక ఇండెక్స్ ఉంది. ఎన్ఎస్సిలో ఉన్న ఇండెక్స్ ని ఏమంటాం మనం? might have seen in your TVs and papers. BSc లో ఉండేది సెన్సెక్స్. ఇప్పుడు ఇండెక్స్ లో మొత్తం షేర్స్ మనం తీసుకోం, కొన్ని మేజర్ షేర్స్ తీసుకొని ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా మొత్తం అన్నం మొత్తం చేసి చెప్తాం. ఒక కొన్ని రిప్రజెంటేటివ్ తీసుకుంటాం. అలాగే ఇలా మేజర్ కంపెనీస్ నిఫ్టీలో ఎన్ని కంపెనీస్ ఉంటాయి? ఎన్ఎస్సి నిఫ్టీ అంటే ఎన్ఎస్సి 50. ఎన్ఎస్సి 50ని అగ్రిగేట్ చేసి ఇప్పుడు ఎన్ని ఉంటాయి? ఎన్ని షేర్స్ ఉంటాయి? ఇప్పుడు ఉంది కదా లాస్ట్ ఆల్రెడీ 50 కంపెనీస్ ఉంటాయి. సెన్సెక్స్ లో 30 కంపెనీస్. సెన్సిటివ్ ఇండెక్స్. ఏ కంపెనీస్ అన్ని టాప్ కంపెనీస్ ఉంటాయి. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, రిలయన్స్, విప్రో. సేమ్ ఆ సేమ్ కంపెనీస్ ఉంటాయి. తక్కువ అంటే ఇక్కడ ఈ ఇండెక్స్ అనేది వాడు 50 కంపెనీస్ తీసుకుంటాడు, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. బిఎస్సి వాడు ఏం చేసుకుంటాడు? వాడు ఈ ఇండెక్స్ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేస్తాడంటే దీనికి ఒక బేస్ తీసుకుంటాడు. బేస్ ఇయర్ అనేది తీసుకుంటాడు. ఈ బేస్ ఇయర్ లో సపోజ్ నిఫ్టీలో 50 కంపెనీస్ ఉన్నాయి కదా. ఈ 50 కంపెనీస్ నిఫ్టీ బేస్ ఇయర్ 1995 అప్రాక్సిమేట్లీ. సో ఆ బేస్ 1995 లో ఈ టోటల్ ఈ కంపెనీస్ వాల్యూని 1000 గా తీసుకుంటాడు. 1995 లో ఒక పర్టికులర్ డేలో 1000 వాల్యూ ఉంది ఈ కంపెనీస్ కి. ఇప్పుడు సెప్టెంబర్ 3, 2005
7,750. అలాగే సెన్సెక్స్ వాడి బేస్ ఇయర్ వాడి 1985 ఆయన బేస్ ఇయర్ ఆయన తీసుకుంటాం. సో డిఫరెంట్ బేస్ ఇయర్ వాడి క్యాలిక్యులేషన్ వాడు. సో ఏంటంటే ఐ వాట్ ఇస్ ఇన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ కంపెనీస్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే the pricing, that is the number of equity shares outstanding in the market price. So the market cap gives you the total market value of the companies. So in Nifty lo top 50 companies around 70% of the total market cover అయిపోతుంది. So దాన్ని ఒక representative తీసుకుంటాం. It is also given in your sheet also in there. Index calculation. The base year computation fluctuation of index. BSX 50 Dow Jones. So this is various topics you have in your the SFM subject. Any other questions or doubts you have? Then we will see how to discuss. So mostly it is now we are planning a intensive course, crash course for 1 month. All these things are discussed. Portfolio theory, capital markets, we have 3 modules. So all these 3 modules mostly problematic. This is just for introduction. We give some introduction and solve the various problems. Strictly academic topics. And before that, they just will have some introduction about all of it. Where do we stay? Use of them. I think what you can do is that you can hold out the name and email ID for them. So దీంట్లో మనకి మన జస్ట్ ఐడియా ఏంటంటే 6:30 to 9 we will have a class morning. So after that if you I will be available till 4 o'clock. Anybody can if you want you can have a you can do homework or reading. You can solve the problems or meet you వేరే క్లాస్. Otherwise క్లాస్ తర్వాత 6:30 to 9 మాత్రం మనకి 1 month క్లాస్ పెట్టాము. ఆ డేట్ గురించి మీకు షీట్లో షీట్లో 14th మండే నుంచి course both 3 modules. Yeah. Institute. First we will start with module 2. Capital market security analysis, portfolio theory. Major problematic చేసుకుంటాం quantitative analysis. Theory meanwhile theory లో పెద్ద questions 1 or 2 questions theory. Mostly problem solving conceptual. SFM conceptual. Concept అర్థమైందంటే మీరు ఎన్ని ప్రాబ్లం చేసేది. ఇప్పుడు పోర్ట్ఫోలియో థియరీ ఉంది. పోర్ట్ఫోలియో థియరీలో బేసిక్ మనకి రిస్క్ రేట్ క్యాలిక్యులేట్ చేయడం, బీటా క్యాలిక్యులేట్ చేయడం, బీటా ఆల్ఫా, సెక్యూరిటీ క్యారెక్టరిస్టిక్ లైన్, సిఏపిఎం, ఏపీటీ, ఆర్బిట్రేజ్ బేసిక్ థియరీ. ఇక జస్ట్ అర్థం చేసుకోవడానికి మీరు ఏదైనా సార్ లేదు ఒంటిగా మనం గుర్తుపెట్టుకుని పోయాము అక్కడ చేయలేదు. ఇఫ్ యూ లిసన్ ప్రాపర్లీ ఫర్ 2 hours ఆల్ పోర్ట్ఫోలియో థియరీ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 2-3 days. దాని కాన్సెప్ట్ అసలు ఏంటి, స్టాక్ మార్కెట్ అది దాని బేసిక్ ఏంటి తెలుసుకుంటే బిగినింగ్ ఆల్సో మీ క్వశ్చన్స్ కూడా చాలా డైరెక్ట్ ఉన్నాయి. మీరు చూస్తే క్యాలిక్యులేట్ బీటా అంటారు, బీటా అంటే కోవేరియన్స్ బై వేరియన్స్, కోవేరియన్స్ ఎట్లా అనుకుంటాం చూసుకుంటాం. తర్వాత సిఏపిఎం ఎలా ఉంటుంది, ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎం.
తర్వాత మీ సెక్యూరిటీ క్యారెక్టరిస్టిక్ లైన్ ఏంటి, బీటా కనుక్కొని ఎక్స్ బార్ మైనస్ బీటా ఇంటూ ఆర్ అండ్ బార్ వేస్తాం. సో ఆ సెక్యూరిటీ రిటర్న్ ఆ మైనస్ బీటా ఇంటూ మార్కెట్ రిటర్న్ ఆల్ఫా వచ్చేస్తాం. ఆల్ఫా బీటా వస్తే ఈక్వేషన్ అది. సో వెరీ డైరెక్ట్ క్వశ్చన్స్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ హావ్ టు understand that. Suppose you have some half an hour of introduction, do some 10-20 problems that chapter will go. Security analysis simple, technical analysis, fundamental analysis, dividend models, water model, garden model. As a direct application, CMFL same you can and also this because we are running this crash course which are useful. Only 1 month will cover all the problems and basic short notes like workout చేస్తున్నారు. To be very few. Any other clarifications? Yes. So the financial markets with other 20 years into various other things. మీకు ఇచ్చిన బుక్లో కూడా నేను బుక్లో చూడండి ఇప్పుడు కొత్త టాపిక్స్లో కూడా న్యూ టాపిక్స్ లైక్ వేరే కోర్సెస్ కూడా చెప్తున్నాను. ఎఫ్ఆర్ఎంఎల్ కోర్స్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఆ కోర్సు దాని మీద ఇది ఎఫ్ఆర్ఎంఎల్ కాదు, ఎఫ్ఆర్ఎంఎల్ యూఎస్ బేస్డ్ కోర్స్. ఇక్కడ మీకు ఇంకో కొత్త టాపిక్ కూడా ఉంటే మీకు పెద్ద వాడు ఇండియా మిక్స్ అని వోలటైలిటీ ఇండెక్స్ అని పెట్టాడు. మీకు ఇప్పుడు చూస్తే ఐసిఐ సిలబస్లో వోలటైలిటీ ఇండెక్స్ అది అంటే జస్ట్ ఇప్పుడే వస్తుంది. మనం వోలటైలిటీ రిస్క్ అనేది వోలటైలిటీ అంటారు. ఈ వోలటైలిటీ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అది న్యూ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇవన్నీ జస్ట్ ఫర్ రఫ్ ఐడియా చెప్తాను. సో ఇక మీరు ఎనీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఆర్ యూ కెన్ సాల్వ్ హియర్ ఫ్రీ టైం బట్టి. సో క్లాస్ మాత్రం 6:30 to 9 ఉంటుంది. 9 to 4 up to 4 I will be here. So you can practice and get your the practice manual నుంచి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మోస్ట్లీ క్వాంటిటీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ప్రాబ్లమ్స్ చేసుకుంటే యూ ఈజీ గెట్ ఎగ్జామ్షన్. సో దట్ ఎగ్జామ్షన్ వస్తే చాలు మిగతా తర్వాత తీసుకోవచ్చు కదా. అండ్ యూ కెన్ ఈజీలీ స్కోర్ 70% ఈజీ. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాను. సపోజ్ ఇప్పుడు మన పోర్ట్ఫోలియో థియరీ ఉంది. పోర్ట్ఫోలియో థియరీ మ్యాక్సిమం 4-5 కాన్సెప్ట్స్. If you are following that 4-5 concepts, you can do any problem. Major defect ఏంటంటే కాన్సెప్ట్ అర్థం కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకొని వెళ్ళిపోదాం. అప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఆవరేజ్ ఏంటి, రిటర్న్ ఏంటి, దాంట్లో ప్రాబ్లమ్స్. చాలు ఇది జస్ట్ ఫార్ థియరీ సమ్మరీ కోసం. అదే ప్రాక్టీస్ మాన్యువల్లో దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. బట్ మనం ఎక్కువ ప్రాక్టీస్ మాన్యువల్లో ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తాం. మనం హోంవర్క్ తీసుకోవచ్చు. సపోజ్ పోర్ట్ఫోలియో థియరీలో ఒక్కొక్క మోడల్ 4-5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం అనుకోండి. 10 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేసి చాలు. దట్ ఇస్ కాన్సెప్ట్ కరెక్ట్గా తెలుసుకున్నాను. మనకి ప్రాక్టీస్ మాన్యువల్లో ఉన్నాయి, రెఫరెన్స్ బుక్లు ఉన్నాయి. ఏదైనా కూడా ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ మిస్ చేయడానికి అవకాశం లేదు. జస్ట్ క్యాలిక్యులేట్ బీటా అంటాడు, క్యాలిక్యులేట్ సెక్యూరిటీ మార్కెట్ లైన్స్, క్యారెక్టరిస్టిక్ లైన్, డైరెక్ట్ క్వశ్చన్. సో విల్ వర్కౌట్ అలా. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. 1 weekలో బై మండే విల్ బి స్టార్టింగ్.